హలో అండి అందరికీ. ఇలాంటి దట్టమైన అడవుల్లోంచి మధ్యలోంచి వెళ్ళే రోడ్లలో, స్కేరీగా ఉన్న రోడ్లలో అయితే నాకైతే మా తాతగారు చెప్పిన స్టోరీనే పదే పదే గుర్తొస్తూ ఉంటుంది. చిన్నప్పుడు నిద్ర పట్టినప్పుడు తాతగారి పక్కలనో, బామ్మగారి పక్కలనో పడుకునేవాళ్ళం కదా! వాళ్ళు మనకి కథలు చెప్పి నిద్రపుచ్చేవాళ్ళు కదా! మా తాతగారైతే దెయ్యాల కథలు చెప్తూ ఉండేవాళ్ళు ఎక్కువ. అవైతే నాకు రియల్ స్టోరీస్ అనమాట. అవైతే నాకు చాలా బాగా గుర్తుండిపోయినాయి ఇప్పటికీ కూడా, ఇన్నేళ్ళైనా కూడా. అది మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. ఈ తాతగారిదైతే బేసిక్‌గా వెంకటాపురం అనే ఊరనమాట. కృష్ణా జిల్లాలో వెంకటాపురం అనమాట తాతగారిది. అక్కడ జరిగిన రియల్ స్టోరీస్ చెప్తూ ఉండేవాళ్ళు తాతగారు చిన్నప్పుడివి. అదైతే ఒకటి మీతో చెప్పేస్తాను. తాతగారి ఊరైన వెంకటాపురం అనే ఊరి పక్కన సీతాపురం అనే ఊరు ఇంకోటి ఉండేదన్నమాట. ఆ ఊరికి ఈ ఊరికి మధ్య రాకపోక జరుగుతూ ఉండేవి. సాధారణంగా చీకటైనాక ఎవ్వరూ ఆ ఊరిని దాటి ఈ ఊరికి కానీ, ఈ ఊరిని దాటి ఆ ఊరికి కానీ వెళ్ళడం అంటూ జరగదు. ఎందుకంటే ఆ గ్రామాల సరిహద్దుల్లో ఒక పెద్ద శ్మశానం ఉంది కాబట్టి. ఒకరోజు వెంకటాపురం ఊరికి, అంటే తాతగారి ఊరికి పక్క ఊరి నుండి ఒక బ్రాహ్మణుడు రావాల్సిందట. ఆయనకి ముందే చెప్పారట, పొద్దుపోయాక అటువైపు రాకండి, ఉదయం పూట తప్ప ఆ గ్రామం నుంచి ఈ గ్రామానికి ఇలా ప్రయాణం చేయకండి అని ముందే వెంకటాపురం గ్రామంలోని వాళ్ళు చెప్పారట. కానీ ఆ బ్రాహ్మణుడికి ఆయనకి ఏదో పని ఉండడం వల్ల ఆ రోజు ఎంత ఆలస్యమైనా సరే వెళ్ళి పక్కన ఊరికి వెళ్ళి వెంకటాపురానికి వెళ్ళి పని చూసుకొచ్చేద్దామని చెప్పి ఆయన చీకటైన తర్వాత కూడా గ్రామ సరిహద్దుల్లోకి ప్రయాణించడం మొదలుపెట్టాట. ఆ వెంకటాపురం గ్రామంలోనికి చీకటేసరికి గ్రామ పొలిమేరలోకి చేరుకున్నట్ట. అక్కడ ఉన్న చింత చెట్ల తోపులు అవన్నీ ఉన్నాయట. వాళ్ళు చెప్పినవన్నీ మాటలు విని ఈయన కాస్త భయం అనిపించట. కానీ ఏం లేదంతా కొంచెం ముందుకు వెళ్ళేసరికి అంతా దేదీప్యమానంగా పెద్ద పెద్ద లైట్లు, పెద్ద పందిరి, ముత్యాల తోరణాలు, అందరూ ముత్తైదువులు పట్టుపంచలు పట్టుచీరలు కట్టుకుని చాలామంది జనాలు అటు ఇటు తిరుగుతున్నారట. అమ్మయ్య అనుకున్నట్ట ఈయన. అమ్మయ్య, ఈ లైట్ల కాంతిలో నేను నెమ్మదిగా జారుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు, ఊరు దాటచ్చు అనుకున్నట్ట. కానీ ఆ పందిట్లోనే అక్కడి నుంచి వచ్చే సువాసనలకి బ్రాహ్మణుడి గారికి కాస్త ఆకలి పుట్టిందిట. నిద్ర కూడా ముంచుకొచ్చిందిట పొద్దుపోవడంతో. సరేనే, ఏదేదో పల్లి జరుగుతున్నట్టుంది, వెళ్దామని చెప్పేసి ఆ పందిట్లోకి వెళ్ళాట ఆయన. అక్కడ అలా పందిట్లోకి వెళ్ళంగానే, అడుగు పెట్టంగానే ఒక పెద్ద ఆవిడ ఎదురు వచ్చిందిట. రండి రండి రండి, బాబాయ్ గారు బాగున్నారా, ఎలా ఉన్నారా అని అడిగింది. ఇదేమిటి నాకు తెలియదు కదా, ఇంత చక్కగా పలకరిస్తుంది, వాళ్ళందరూ ఏవేవో చెప్పి నన్ను భయపెట్టారనుకుంటూ ఆయన కుశలమేనమ్మా అని అనగానే ఆవిడ మర్యాదలన్నీ చేసి లోపలికి పిలిచి ఆయన్ని చక్కగా, అయ్యా ఇప్పుడు పొద్దుపోయింది, మీరేటో వెళ్తున్నట్టున్నారు, ఇప్పుడు ఇంక ప్రయాణం ఏం చేస్తారులేండి, ఈ రోజుకి ఇక్కడ విశ్రాంతి తీసుకుని శుభ్రంగా భోంచేసి విశ్రాంతి తీసుకోండి, పొద్దున్నే బయలుదేరదు కానీ అని చెప్పాట. ఇందులో ఆ బ్రాహ్మణ చేతిలో ఒక చేతి సంచి ఉందిట పెద్దది. అది పక్కన పెడుతుంటే ఆవిడ అంటే, నాకు ఇవ్వండి, నేను లోపల భద్రపరుస్తాను, మీరు పొద్దున్నే వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి అని చెప్పి ఆవిడ లోపలికి వెళ్ళి అది పెట్టేసి ఆయనకి ఆకేసి విస్తరాగేసి వడ్డించి సకల మర్యాదలు వేసి భోజనాలు పెట్టేసి ఆయన్ని పట్టు మంచం మీద ఒక రూమ్ చూపించారట. అందులో ఉన్న పట్టు మంచం మీద ఆయన పడుకున్నారట. అదే పందిరి పట్టు మంచం అంటారు కదా, దాని మీద. తిన్న తిండికో ఏమో పడుకోగానే ఆయనకి నిద్ర పట్టేసిందిట. సరే, తెల్లవారి ఏదో అరుపులు చిన్న చిన్న ఎక్కడెక్కడో కూతలాగా వినిపిస్తుంటే లేచి కూర్చున్నట్ట. లేవగానే చుట్టూతా అంతా పెద్ద పెద్ద సమాధులు అనమాట. సమాధులు, అంత వాసన పెంట, అంత మంటలు, ఎక్కడో మంటలు మండుతున్నాయట. అంతే, ఈ బ్రాహ్మణికి ఈయనకి వెన్నులోంచి వణుకు పుట్టిందట. అదొక పెద్ద శ్మశానం అంట. చుట్టూ కళ్ళు తుడుచుకుని చూసేసరికి అదొక పెద్ద శ్మశానం అంట. అంతే, ఇంకా గుండెలు అరచేతిలో పెట్టుకుని పరుగులు అంకించుకున్నట్ట వెంకటాపురంలోనికి. సరే, వెంకటాపురంలోకి పరిగెత్తి అక్కడ భయపడుతూ అక్కడున్న చెట్టు కింద కూర్చున్న పెద్దవాళ్ళందరికీ విషయం చెప్పాట. వాళ్ళు అన్నారట, ముందే చెప్పాం కదండి, ఎవరైనా సరే చీకటి పడాక ఇటు కానీ అటు కానీ ప్రయాణం చేయకూడదండి. అదంతా ఒక పెద్ద శ్మశానం ఊరి చివర. అక్కడ కొరివి దయ్యాలు ఉంటాయి, రాత్రిపూట పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటాయి, ఏవేవో కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాయి, మామూలు మనుషుల్లాగే సంచరిస్తూ ఉంటాయి, ఎవ్వరూ అటువైపు రాకూడదని ముందే హెచ్చరించాము. సరే, జరిగింది ఏదో జరిగిపోయిందండి. ఇక్కడ ఈరోజు విశ్రాంతి తీసుకుని మీరు ఏం చేస్తారంటే కాస్త కుదుట పడండి, ఈరోజు రాత్రికి ఇలాగే మళ్ళీ మీరు అక్కడ పెళ్లి జరుగుతుంది, అలాగే వెళ్ళి ఏమాత్రం భయపడకుండా, భయపడ్డారో అంతే, ఏమాత్రం భయాన్ని కనిపించనీయకుండా
అదే పందిరికి వెళ్ళి అక్కడ ఎవరైనా కనిపిస్తే మీ చేతి సంచి అడిగి తెచ్చుకోండి, మర్చిపోయారన్నారు కాబట్టి అని ఒక పెద్ద ఆయన సలహా ఇచ్చేసరికి అలాగే ఆ బ్రాహ్మణుడు తాతగారు వాళ్ళ ఇంట్లో ఆ రోజంతా విశ్రాంతి తీసుకొని అలాగే వెళ్ళేట ధైర్యం కూడగట్టుకుని అందరూ ధైర్యం చెప్పడంతో మళ్ళీ అలాగే చీకటి పడ్డాక అక్కడ అలాగే మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాయట ఆ కొరివి దెయ్యాలు. మళ్ళీ వెళ్ళి అక్కడికి చాలా చాలా భయాన్ని లోపలంతా దాచుకుని ఆ ఎదురొచ్చిన ఇంకొక ఆవిడని ఎవరినో పెద్ద ఆవిడని పిలిచి, నిన్న ఒక ఆవిడ కనిపించిందండి, నా చేతి సంచి తీసుకుని నేను మర్చిపోయాను, దయచేసి అది ఇప్పించగలరు అని అడగంగానే ఇంకొక ఆవిడని పిలిచిందట. ఆవిడ అదే నిన్న రాత్రి కనిపించిన ఆవిడ అనమాట ఈ బ్రాహ్మడికి. ఆవిడ బ్రాహ్మణ్ని చూడగానే గుర్తుపట్టి, అయ్యా రండి రండి అనగానే, ఈయన వద్దండి నాకు అర్జెంటు పని ఉందని చెప్పగానే నా చేతి సంచి ఇప్పిస్తే నేను వెళ్తానని చెప్పగానే ఆవిడ లోపల నుంచి చేతి సంచి మామూలుగా తీసుకుని వచ్చేసింట. అంతే ఆ బ్రాహ్మణుడు ఇంకా చూడండి వెనక్కి తిరిగి చూడకుండా గబా గబా నడుచుకుంటూ వచ్చేసారట గ్రామాల్లోనికి, దేవుడా అనుకుంటూ. ఇదనమాట అండి జరిగింది. ఇది రియల్ స్టోరీస్ అంట. అక్కడ నిజంగానే తాతగారు వాళ్ళు చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు పక్కనున్న శ్మశానంలో ఇలా కొరివి దెయ్యాలు తిరుగుతూ ఉండేవంట, ఏవేవో ఆకారాలు కనిపిస్తూ ఉండేవంట, పెద్ద పెద్దగా ఏవేవో శబ్దాలు అవి వినిపిస్తూ ఉండేవట. పూర్వకాలంలో అంతే కదండి, కొంచెం ఊళ్ళన్నీ నిర్మానుష్యంగా ఉండేవి, 6 7 తినేసి పడుకునేవాళ్ళు. ఇలాంటి స్టోరీస్ తాతగారు నాకైతే చాలా చెప్పారు, అవైతే మీతో షేర్ చేసుకుంటాను. మీకు కూడా ఇలాంటి స్టోరీస్ ఇలా ఏమన్నా గుర్తుందా? చిన్నప్పుడు మీ తాతగారి దగ్గర కానీ బామ్మగారి దగ్గర కానీ తాతగారి దగ్గర కానీ ఉంటే నాతో షేర్ చేసుకోండి. నేను ఛానల్లో అయితే నేను స్టోరీ చెప్పేస్తాను, మీ స్టోరీ కూడా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.